ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము యెషయా గ్రంథం 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యపు విత్తనాలు హృదయం అనే పొలంలో నాటబడి నూరంతల పంట అనుభవించటకు కృప చూపించమని, అంధకార క్రియలు లయపరిచి బంధకాల నుంచి విడిపించి అద్భుతాలు చేసావు. నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. మనం అందరం ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నట్లుగానే గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. పూర్వం ధర్మపాలుడు అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతడు ఎప్పుడు కూడా న్యాయమైన తీర్పును తీర్చేటువంటి వాడు. అతనికి హిమవర్ధనుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. చూడండి, న్యాయాధిపతికి ఒక చక్కటి కుమారుడు కూడా ఉన్నాడు. ఈ యొక్క హిమవర్ధనునికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. వారి ఇంటి వెనుక ఉన్నటువంటి ఖాళీ మైదానంలో ఈ యొక్క హిమవర్ధనుడు అదే వయసు ఉన్నటువంటి పిల్లలంతా కలిసి ఆడుకునేవారు. ఆ మైదానం పక్కనే ఫణిభూషణుడు అనేటువంటి వ్యాపారి భవనం ఉండేది. ఫణి చాలా కరుకోటకుడు. వ్యాపార రీత్యా అతడు అనేక వాద్యాలలో చిక్కుకొని, గొడవల్లో చిక్కుకొని న్యాయస్థానానికి వచ్చినప్పుడల్లా ధర్మపాలుడు అతనికి జరిమానా విధించేవాడు. అందువల్ల ఆ వ్యాపారస్తులైన ఫణికి ధర్మపాలుడు అన్నా, అతని కుమారుడు హిమ అన్నా కూడా ఎంతో కోపం. ఫణి ఇంటికి ఎంతో ఖరీదైనటువంటి గాజు అద్దంలో కిటికీలు ఉన్నాయి. హిమ తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నటువంటి సమయంలో ఆ ఒడిసేలు విసరటం అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ధర్మపాలుడు అప్పటికే హిమను అనేకసార్లు హెచ్చరించాడు. రాయి ఫణి ఇంటి వైపు వెళ్ళి అతని గాజు కిటికీలు పగలగొడితే ఎంతో మూల్యం చెల్లించవలసి వస్తుందిరా, అలా వెళ్ళొద్దని చెప్పి హెచ్చరించాడు కుమారుణ్ణి. అయినా సరే హిమ తాను విసిరే రాయి అంత దూరం వెళ్ళదని అనుకున్నాడు. అయితే ఆ రోజు అతడు అభ్యాసం చేస్తూ ఉండగా ఈ యొక్క ఆ యొక్క వరిసెల్లో ఆ రాయి ఏమైందంటే జారింది. ఆ రాయి తిన్నగా వెళ్ళి ఆ ఫణి, ఆ వ్యాపారస్తుని యొక్క గాజు కిటికీలను పగలగొట్టేసింది. ప్రియులారా, గమనించాలి. ఎప్పుడైతే ఆ గాజు కిటికీలను పగలగొట్టిందో, ఇదంతా గమనిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, ఆ యొక్క గృహ యజమానుడు, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏమవుతుంది ఏంటి అని చెప్పి చూస్తూ ఉన్నాడు అనమాట. కిటికీ పగలగొట్టబడింది. రంగురంగుల గాజు ముక్కలు శబ్దం చేస్తూ కింద పడిపోయాయి. అది చూసినటువంటి అతని మిత్రులందరూ కూడా పారిపోయారు. చక్కగా కలిసి ఆడుకుంటున్నటువంటి వారంతా కూడా పారిపోయారు, స్నేహితులంతా కూడాను. సో తండ్రి చూస్తే న్యాయాధిపతి అంటే ఒక జడ్జి లాంటి వాడు, తీర్పు తీర్చేటువంటి వాడు. ఇప్పుడు ఈ యొక్క ఫణి గబగబా బయటకు వచ్చి భయపడుతూ నిలబడి ఉన్నటువంటి హిమను చూశాడు. ఫణి చాలా వ్యంగ్యంగా, ఓహో, న్యాయాధిపతుల వారి కుమారులా, 1000 వరహాలు ఖరీదు చేసే నా కిటికీ అద్దాన్ని పగలగొట్టావు, నీ వద్ద అంత డబ్బు లేదు కాబట్టి నిన్ను చెరసాలలో పెట్టిస్తాను అంటూ ఆ యొక్క వ్యాపారస్తుడు చేయి పట్టుకుని న్యాయస్థానానికి లాక్కొని వెళ్ళాడు. ఇది జాగ్రత్తగా గమనించాలి. సో చూస్తే తండ్రేమో న్యాయాధిపతి, కుమారుడేమో నేరస్తుడు. ఇటువంటి సిచ్యువేషన్ అక్కడ ఎదురైంది. ఈ కుమారునిపై మోపబడినటువంటి నేరాన్ని ధర్మపాలుడు ఎటువంటి తీర్పు ఇస్తాడో, ఎలా తీర్పు తీస్తాడో అని అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ధర్మపాలుడు ఫణిగారి కిటికీని తన నిర్లక్ష్యం వల్ల పగలగొట్టిన హిమ 1000 వరహాలు చెల్లించాలి,
లేదా 1 సంవత్సరం పాటు చెరసాలలో ఉండాలి అన్నాడు. ఫణి చాలా సంతోషించాడు. సంవత్సరం పాటు తండ్రి కొడుకులు వేరైపోతారు. ధర్మపాలుడు లేచి తన న్యాయపీఠం నుంచి కిందకు దిగి వచ్చి, హిమ, కంగారు పడకు, నా ఆస్తిని అంతా అమ్మేసి నీ జరిమానాను చెల్లిస్తాను, నిన్ను నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు అన్నాడంటండి. వింటున్నారా? నాన్న, ఏమీ కంగారు పడకు, నాకు నా ఆస్తి అంతా అమ్మేసి నీ జరిమానా కడతాను, నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు, మనం కలిసే ఉంటాం అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారంట అందరూ కూడా. మనమంతా కూడా బాలుడైనటువంటి హిమ వంటి వారం, పాపం చేసిన వారం. నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరూ త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఏకముగా పనికిమాలిన వారైపోయారంట. రోమా 3:8. పాపం యొక్క జీతం మరణం, అనగా దేవుని నుంచి ఎడబాటు. అయితే దేవుడు న్యాయమైనటువంటి తీర్పు వెలువరించాడు. సాతాను మనందరిపై ఫణివలే నేరారోపణ చేస్తూ ఉంటుంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలకు పరిహారం చేసి విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించాడు. మనం ఆయనను రక్షకునిగా అంగీకరించినట్లయితే మన పాపాలకు పరిహారం లభిస్తూ ఉన్నది. ఆమేన్. యెషయా గ్రంథం 53:8 నీతిమంతుడు అయిన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్నటువంటి అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనమంతా నిర్దోషులం. ఈరోజు మనమంతా కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లుచున్నటువంటి వారు నీతిమంతులము. ఆమేన్. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. కాబట్టి నేను పాపిని అనుకోకుండా మనమంతా నీతిమంతులం. మనం నీతి క్రియలు చేశామని నీతిమంతులం కాదు, మనం గొప్పవారమని నీతిమంతులు కాదు. యేసయ్య మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారందరూ స్వతంత్రించుకొని ఐఆమ్ ఫ్రీ, నేను విడుదల పొందాను, నేను విమోచించబడ్డాను, ప్రతి అప్పు నుంచి విమోచించబడ్డాను, ప్రతి రోగం నుంచి విమోచించబడ్డాను, ప్రతి గుడ్రలతనం నుంచి విమోచించబడ్డాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి నా యేసయ్య నన్ను 2000 సంవత్సరాల క్రితమే విమోచించేశాడు. ఆమేన్ అని నమ్ముతున్నారా? ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాం. నమ్ముట నీవులనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మినట్ల దేవుని మహిమను చూస్తావు. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నా మీద ఏ శాపము పనిచేయదు, ఏ నష్టము పనిచేయదు, ఏ రోగము పనిచేయదు, ఏ వ్యతిరేకత పనిచేయదు, ఏ ప్రతికూలత పనిచేయదు, ఏ విధమైనటువంటి దుష్టక్రియలు నా మీద పనిచేయవు. ఎందుకంటే నేను నమ్మేశాను, నా యేసయ్య నీతిమంతునిగా తీర్చేశాడు. నా మీద ఉన్న ప్రతి శాపము, ప్రతి బంధకాలను కొట్టివేశాడు. ఆమేన్. ప్రతి బంధకాల నుంచి విడిపించేశాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్ముతున్నారా? నమ్మిన వారందరూ ఈరోజే ఇప్పుడే స్వతంత్రించుకొని అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, జయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.